2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. ఎస్. ఇందాకే నేను విన్నటువంటి అంటే జూన్ 1 తర్వాత జరిగినటువంటి మిరాకిల్ ఒక్కొక్కడు వచ్చి చెప్తుంటే నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు. దాంతోపాటు అంటే మొన్నటి వరకు లా ఆఫ్ అట్రాక్షన్ పాయింట్లో నుంచి చూసేటప్పుడు అన్వర్ గారిని ఒక కోచ్లోనే చూశారు. దాని తర్వాత బిలీనియర్గా ఉంటే అదిగో ఇలా ఎగ్జాంపుల్ సెట్ చేసుకోవాలని చెప్పడానికి అంటే ఫెరారీ గారు కానివ్వండి. అండ్ ఇందాక ఒక ఫీడ్బ్యాక్లో శంకర్ గారు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ కనుక చూస్తే సార్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మిరాకిల్ అండి. బాగా ఒక్కొక్క దాంట్లో హెల్త్ పరంగా, ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఆయన చెప్పేటప్పుడు కూడా రిలేషన్షిప్ కరెక్ట్ గా స్ట్రాంగ్ అవుతుంది, మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. 200 మంది నేను జాయిన్ చేస్తానని చెప్పేసి చెప్పారు. అది చాలా గ్రేట్. ఇట్స్ ఎ గ్రేట్ అంటే ప్రివిలేజ్ అండి. ఎస్, ప్రౌడ్ కూడా అనిపించింది నాకు ఒక్కొక్క రకంగా చెప్పాలి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సంపాదించుకున్నాం అని చెప్పడానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నారు బ్రో. నిజంగా అంటే అది మాటల్లో చెప్పలేనటువంటి హ్యాపీనెస్ అది. చాలా నేను ఇన్నర్ జాయ్. అదే ఇప్పుడు ఆ యూనివర్స్, ఆ దేవుడు అంటారు, ఆ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మీకు బలంగా బ్లెస్ చేశాయని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. అంటే ఇవాళ అన్వర్ అంటే ఒక ఇమేజ్ అంతే. బాగా ఎగ్జాంపుల్ సెట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో ఈ మధ్య నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన ఒక మూవీ గురించి చెప్తాను. అప్పుడప్పుడు మూవీస్ చూడండి, ఎందుకంటే కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ తో బయట నాలెడ్జ్ ఏం జరుగుతుందో చేస్తారో అది మనకి చాలా అంటే లైఫ్ చాలా పనికొస్తుందండి. సో ఈరోజు ఈ వీడియో చెప్పబోయేది ఏంటంటే చాలా ఈ మధ్య నేను ఇన్స్పైర్ చేసిన ఒక గొప్ప మూవీ గురించి మాట్లాడతాను. మాట్లాడే ముందు నా క్లాసెస్కి వస్తే డబ్బు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి, క్లియర్ గా చూపిస్తాను. 12th బ్యాచ్ నుంచి రాజేశ్వరి మేడం చూడండి, ఆవిడకి రావాల్సిన అమౌంట్ అసలు అంటే ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి. ఆవిడకి రావాల్సిన అమౌంట్ ఎప్పటి నుంచో రావాల్సిన అమౌంట్ వచ్చింది. సో ఈరోజు మధ్యాహ్నం 3:34కి పెట్టారు. సో గ్రూప్ లో పిక్చర్ నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బు మీకు రావాల్సింది ఉంటే వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ, ఎన్ని వడ్డీ, అన్ని వడ్డీలతో కలుపుకొని మీకు రావాలనుకుంటే నా క్లాసెస్కి రండి. డబ్బు రావాలంటే ముందు మీరు నా దగ్గరికి రావాలి అంతే. ఈ వీడియోలో చెప్పేది అంటే మీ అందరూ కూడా కింద టైప్ చేయండి, కుబేరా అని టైప్ చేయండి. ఎందుకంటే ఏ వర్డ్ మనం మాట్లాడతామో ఆ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంటాం. సో రీసెంట్ గా హ్యాట్స్ ఆఫ్ టు నాగార్జున సార్ అండ్ ఎంటైర్ కుబేరా టీం మొత్తానికి రియల్ హ్యాట్స్ ఆఫ్. వండర్ఫుల్ గా ప్రతి ఒక్కరు జీవించారండి. మామూలుగా సినిమా ఇంకా అంటే బ్లాక్ బస్టర్ మూవీ. ఆ సినిమా చూస్తున్నప్పుడల్లా ప్రతి దగ్గర ఒక గొప్ప పాయింట్. సో మీ అందరూ కూడా ఆ క్రీమ్ ఎసెన్స్ నేను ఈరోజు ఇవ్వబోతున్నా. ఎస్, ఈ వీడియో చెప్పేది అంటే కుబేరా మూవీ గురించి మాట్లాడు. ఈ సినిమాలో కూడా నాగార్జున చాలా డిఫరెంట్ గా ఇక్కడ మీరు చూస్తే 2 వెర్షన్స్ చూపించారండి. కుబేరా మూవీలో కూడా అతను 2 వెర్షన్స్ చూపించారు, శేఖర్ కమ్ముల గారు. సో ఇక్కడ తీసుకుంటే నాగార్జున గారు కూడా చాలా డిఫరెంట్ గా ఫస్ట్ టైం నేను సంతోషం మూవీ నుంచి నేను రెగ్యులర్ గా నాగార్జున గారి మూవీస్ చూస్తున్నాను. సో ఈ వీడియో హ్యాట్స్ ఆఫ్ టు వన్స్ అగైన్ నాగార్జున సార్. అంటే డిఫరెంట్ సార్, అసలు ఎంత డిఫరెంట్ గా ఇన్నోవేటివ్ గా చేశారంటే యాక్షన్ కూడా. అంటే ఒక నిజంగా కష్టాల్లో ఉన్న వ్యక్తి డబ్బు ఉన్నా కూడా, డబ్బు వస్తున్న టైంలో ఆ టైంలో ఎంత ప్రెజర్ తో వర్క్ చేస్తారని చాలా అద్భుతంగా చూపించారు. ఇది చాలా మంది బయట రియల్ గా అనుభవిస్తున్నారు. సో ఈ రోజు కుబేరా మూవీ నుంచి మనం ఏం నేర్చుకోబోతున్నాం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో అంటే మన కోటి పాఠాలు నేర్చుకున్నాం, ఇప్పుడు ఆర్థిక పాఠాలు నేర్చుకోబోతున్నాం అండి కుబేరా సినిమా. సో ఒక్కసారి ప్రతి ఒక్కరు అసలు చించి పడేశారు మూవీలో. సో ఒక్కసారి చూద్దాం ఏమైనా నేర్చుకోవచ్చు. నెంబర్ 1 పాయింట్ జాగ్రత్త ఉండండి. ఈ దేశంలో అంటే నాగార్జున గారు చెప్తారు, సో ఈ దేశంలో పవర్, డబ్బు ఎక్కువగా పనిచేస్తాయి మిగతా వాటికంటే అని అన్నారు. సో ఇది నిజం అండి. మన దాకా వస్తే గానీ మనకి తెలియదు అనమాట. బాధపడితే గానీ బోధపడదు. చాలా మంది నాతో చెప్పారు, ఊరుకాన్ వారు ఏముంది అని అంటే ఎస్ నిజంగా చెప్తున్నాను, ట్రూ. నాగార్జున గారు ఏదో చెప్పారు అది 100% ట్రూ. ఈ దేశంలో పవర్, డబ్బే చాలా పవర్ఫుల్. మన దగ్గర ఒకటే చెప్తున్నానండి, పవర్ ఉండాలి, డబ్బు ఉండాలి. డబ్బు ఉండి పవర్ లేకపోయినా, పవర్ ఉండి డబ్బు లేకపోయినా చాలా దీనిగా ఉంటది అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, అంటే హైలీ లోడెడ్ గన్ కి బుల్లెట్స్ లేవు అనుకోండి, నో యూస్. అంటే సో గన్ అనేది ఏంటంటే పవర్, బుల్లెట్స్ అనేవి డబ్బు అండి. అంటే గన్ను లేని బుల్లెట్ కి, డబ్బు లేని పవర్ కి వాల్యూ ఉండదండి. సో అది చెప్తున్నాను, రెండు ఉండాలి. గన్నులో బుల్లెట్స్ ఉంటేనే దాని వాల్యూ, పవర్ చేస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా కొత్త అన్ని క్రియేట్ అవుతుంటుంటాయి మైండ్ లో అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు కూడా మార్నింగ్ ఒక కొటేషన్ రాశాను, మీకు ఉపయోగపడతాను, గుర్తుపెట్టుకు. నా దగ్గరికి రాకముందు మిమ్మల్ని ఐరన్ లెగ్ అంటే, వచ్చిన తర్వాత గోల్డెన్ లెగ్ అంటారండి. అంటే ఈ రెండు ఉండాలి కంపల్సరీగా. పవర్, డబ్బు రెండు ఉంటేనే ఈ సొసైటీలో మనం బతకగలం అండి. అంటే ఎవరు చెప్తాను సార్, ఏ సిటీలో ఉంటే మనం బతకగలం అంటే ఏ సిటీలో ఉన్నాయి రెండు ఉండాలండి, పవర్, డబ్బు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా బాగా చెప్పారు. సో అయితే ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఇక్కడ నాగార్జున గారి గురించి
మామూలుగా అంటే విలన్ మాట్లాడుతూ ఒకరు అంటారు అనమాట జనరల్ గా. ఈ పాయింట్ చాలా అంటే వింటే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. చీకట్లో ఉన్న వాళ్ళకి అగ్గిపుల్ల వెలుతురైనా చాలు మనం దేవుడు అయిపోతాం అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలా నా లైఫ్ కూడా ఒకప్పుడు చీకటి అయిపోయి ఏంట్రా లైఫ్ పరిస్థితి అన్న టైంలో ఒక్క అగ్గిపుల్ల లాంటి ఒక వెలుగు కనిపించింది. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ నేను నేర్చుకుని వందలు కాదు వేల మంది జీవితాలు 30 దేశాల నుంచి ఈరోజు క్లయింట్స్ వస్తున్నారంటే 30 దేశాల నుంచి క్లయింట్స్ అంటే నేను నేర్చుకునే ఒక్క దీని వల్ల నేను ఒక అగ్గిపుల్లకి నాకు వెలుగురించి నేను ఈరోజు చాలా మంది దీపాలు వెలిగిస్తున్నానండి. అది అంటే ఇది జాగ్రత్త. నేను మీ లైఫ్ లో ఎంత కష్టాల్లో ఉన్నా అగ్గిపుల్ల ఈ వీడియో మీకు చాలండి అగ్గిపుల్ల లాంటి వెలుతురు వచ్చేయండి పర్లేదు. సో అంటే అలా అగ్గిపుల్ల దాకా వస్తే తలుపులు తీసి చాలు ప్రపంచం అంతా వెలుతురు కనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ ఇంకొకటి ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎంత సంపాదించామన్నది కాదు దానితో మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. చారిటీ చేస్తున్నారా, మంచి పనులు చేస్తున్నారా, ఇది చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మనం వెళ్ళిపోతాం కానీ మన పేరు మిగిలిపోతుంది. అది చెడ్డగా ఉండాలనుకుంటున్నారా, మంచిగా ఉండాలనుకుంటున్నారా, దిస్ ఇస్ వెరీ వెరీ. ఆ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు. అండ్ నాకు ఇంకొక పాయింట్ ఏంటి ఈ సినిమాలో చూస్తే విలన్ చాలా అంటే గుర్తుపెట్టుకోండి ఆశ, అత్యాశ, దురాశ 3 ఉంటాయి. ఆశ, అత్యాశ, దురాశ. ఆశ అంటే కొంతవరకు పడడం ఆశ, అత్యాశ అంటే దానికి మించి ఇది కూడా మంచిది. అత్యాశ ఉండాలి మనిషికి కానీ ఉండకూడదు. ఆశ ఉండాలి, అత్యాశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. దురాశ అంటే అవతల వాడిది కూడా నాదే అంటే ఈ సినిమాలో పాట కూడా అంటే అంతా నాది 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 నాది. సో గుర్తుపెట్టుకోండి నాది అనకండి మనది అని అనండి. సో ఈ సినిమాలో మనం నేర్చుకుంది ఏంటంటే నేను కూడా నేర్చుకుంది అంటే నాది కాదు మనది. అంటే ఒకటే చెప్తానండి నాది అన్నప్పుడు గోయింగ్ అవుతారు, మనది అన్నప్పుడు గ్రోయింగ్ అవుతారు. సో మీరు గ్రోయింగ్ గా అవ్వాలనుకుంటే మీరు ఒక్కలే వెళ్ళాలనుకుంటే లైఫ్ లో గోయింగ్ 10 మందితో కలిసి పనిచేస్తే టీమ్ గా కలిసి చేస్తే గ్రోయింగ్ అవుతారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి అంటే విలన్ కూడా అంత నాకే కావాలి అది దురాశ. అవతలోడిది కూడా అంటే అవతలోడికి కూడా ఇక్కడ మీరు చూస్తే ఆ బెగ్గర్ కూడా వద్దు. ఇప్పుడు వాడు బెగ్గర్ నలుగురు బెగ్గర్స్ వల్ల వీడికి డబ్బు వచ్చింది అన్నప్పుడు వాడికి గ్రాటిట్యూడ్ గా ఇగో వాడికి 1 కోటి రూపాయలు ఇచ్చి పంపించే అని అందరూ విలన్ హాడిని కొని చంపే అంటే అది దురాశ. అందువల్ల అది ఫైనల్ గా పతనం అయిపోయాడు అనమాట. సో ఇక అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే నాగార్జున గారు బాగా చెప్తారు ఏమని డబ్బుని ఆధిపత్యానికి కాకుండా సహాయంగా వాడండ్రా బాబు అంటారు వినరు అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సినిమాలు ఏంటంటే బాగా డబ్బున్నోడు బాగా అత్యంత కొన్ని వేల కోట్లు ఉన్న విలన్ కూడా నాగార్జున మాట వినకపోతే ఏమవుద్ది చీకరం ఏమవుద్ది అంటే చెత్తలో ఇదైపోతాడు అనమాట. సో అంటే నువ్వు నాకు చెప్పేది ఏంటి అదే నాగార్జున గారి మాట వినుంటే విలన్ బతికిద్దును. నువ్వు నాకు చెప్పేది ఏంటి నువ్వు నాకెంత పని చేసినోడివి అని అంటే కుదరదండి. సో మీ కింద పనిచేసిన మీతో పనిచేసిన వాళ్ళు మీ గురించే కోరుకుంటారు. అది జాగ్రత్తగా వినాలన్నమాట. కొన్నిసార్లు కర్మ బాగాలేనప్పుడు మన చెవులు వినిపించు అంతే. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక సూపర్ పాయింట్ అండి. మీరు భగవంతుడి మీద భారం వేసి భగవంతుడు నమ్ముకుంటే అంటే బిచ్చగాన్ని కూడా కుబేరుడు చేసేస్తాడు భగవంతుడు అనే లెసన్ నేను నేర్చుకున్నాను అనమాట. అంటే దేవుడే నీకు దారి చూపిస్తాడు, టైం వస్తుంది వెయిట్ చేయి. ఎందుకనంటే భగవంతుడు చూపు ఎలాంటిదంటే మనకి సముద్రంలో ఉన్న టార్చ్ లైట్ లాంటిది అనమాట. మనకి టార్చ్ బ్యారియర్ లాంటిది అలా తిరిగి ఒక్కసారి పడుతుంది పడిందా దారి కనిపించేసినట్టే. ఆ దేవుడి చూపు మన దగ్గర వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సముద్రంలో లైట్ హౌస్ ఉంటుంది కదండి, లైట్ హౌస్ ఏంటంటే ఇక్కడ పడుతుంది మళ్ళీ అలా తిరిగి వస్తుంది చూడండి. ఆ టైం వరకు వెయిట్ చేయాలా. ఆ టైం వరకు అది చీకట్లో పారిపోతానంటే పడిపోతారు. ఆ లైట్ పడినప్పుడు లైట్ తో పాటు పరిగెట్టాలన్నమాట. ఆ భగవంతుడి చూపు కూడా లైట్ లాంటిదే, లైట్ హౌస్ లాంటిదే. ఆ పడేంత వరకు వెయిట్ చేయాలి, పడిన తర్వాత లైట్ మారిపోద్ది అనమాట. ఇంకా ఎవరి చూపులు మన వైపు పనిచేయవు, అంటే ఏ చూపులు కూడా నెగిటివ్ గా పనిచేయవు. సో ఈ సినిమాలో నాకు బాగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దేవుడిని నమ్ముకొని ఉంటే, దేవుడిని నమ్ముకుని మన పని మనం చేసుకుంటూ 10 మందికి మంచి చేస్తే దేవుడు ఏదో ఒక రోజు నీకు చేస్తాడు. మామూలుగా చేయడు, ఎక్కడికో కుబేరం చేసి 10,000 కోట్లకి అధిపతిని చేసాడు సినిమాలో బిచ్చగాన్ని అనమాట అది. సో అంటే ఇక్కడ అయితే ఇంకొకటి భగవంతుని నమ్మినా కూడా ఇక్కడ చూడండి అకస్మాత్తుగా కూడా డబ్బు వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏం చెప్తున్నాం, డబ్బు ఎలా అయినా రావచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ కుబేర మూవీలో 10,000 కోట్లు చూడండి. 10,000 కోట్లు జస్ట్ అంటే అతని పని అతను చేసుకుంటున్నాడు. డబ్బు లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్పాను, యూనివర్స్ ఎలా అయినా కూడా మీకు డబ్బు ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఈ సినిమా అకస్మాత్తుగా 10,000 కోట్లు వచ్చాయి. 10,000 కోట్లు అకస్మాత్తుగా. సో డబ్బు ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను ఎలా అయినా రావచ్చు. ఇఫ్ యూ వాంట్ దీన్ని అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ నా క్లాసెస్కి వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ మనీని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలో కూడా చెప్తాను. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి అన్ఎక్స్పెక్టెడ్ మనీ అని టైప్ చేయండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటానండి ఈ సినిమాలో అంతా డబ్బుతోనే సాధ్యం అని క్లియర్ గా ఈ పిక్చర్ చూసింటే అర్థమవుతుంది. ఎందుకు మనోడికి అప్పుడు దాకా డబ్బు మీద ఆశ ఉండదు, కానీ డబ్బుతో ఇన్ని పనులు చేయొచ్చా సార్, నీకేం కావాలంటే సార్ మొత్తం ఊర్లో వైజాగ్, రాజమండ్రి, మొత్తం ముంబై, ఇండియాలో ఎన్నైతే మా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అని అంటే
డబ్బుతో మా వాళ్ళకి అన్నిటికీ ఇన్ని పనులు చేయొచ్చా అని చెప్పేసి. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నేను తీసుకొచ్చి డబ్బు ఇస్తున్నప్పుడు ఎవరు తీసుకోరా, నాకు వద్దని అంటాడు అనమాట. వెళ్ళి తీసుకో నాగార్జున గారు చెప్తారు. సో కానీ ఆ మనుషునికి అర్థం అవుతుంది, డబ్బుతో మా వాళ్ళందరికీ అంటే వైద్యం ఉద్యోగం అన్ని అంటే ఏర్పాటు చేయొచ్చు అని తెలుసుకున్నాడు. అంటే సంతోషం. ఎప్పుడైతే అతను మెట్లు ఎక్కుతున్నప్పుడు లాస్ట్ లో మనకి అతను అందరికి డబ్బులు పంచింది వెనక్కి తిరిగి చూస్తున్నాడు. అందరూ దేవుడు ఇలా దండం పెడతారనమాట. ఇతను ధనుష్ దేవుడు దండం పెడితే ఆ బెగ్గర్స్ అందరూ ధనుష్కి దండం పెడతారనమాట. అంటే అప్పుడు అతనికి అర్థమవుతుంది, ధనుష్కి ఏం అర్థమవుతుంది అంటే డబ్బుతో మా వాళ్ళ ఫేస్ లో సంతోషాన్ని కొనొచ్చు అర్థమైందండి. అది అదేనమాట ఈ సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే. ఇంకా నాగార్జున గారు చాలా బాగా చెప్తారు అనమాట. అంటే కుబేరుడి కావడం అంటే విలన్ చెప్తుంటుంటారు, బ్యాలెన్స్ చేయి, సమతుల్యత అని అంటుంటారు అనమాట. నీకు దగ్గర ధనం ఉంటే కాదు, బుద్ధితో ఉన్న వాళ్ళు కూడా నీ దగ్గర ఉంటేనే అప్పుడు నీకు నిజమైన వ్యక్తిగా కాదు శక్తిగా ఎదుగుతాం. సో ఇది చూడండి, అంటే ధనం ఉన్నప్పుడు ధనము జనము గుర్తుపెట్టుకుని, ధనం ఉండాలి, జనం ఉండాలి, వీళ్ళతో పాటు మనకు బుద్ధితో పనిచేసే వాళ్ళు మన దగ్గర ఉండాలన్నమాట. అప్పుడే మీకు నిజమైన శక్తి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఫైనల్ గా ఏంటంటే ఈ పిక్చర్ చూస్తుంటే డబ్బు సంపాదనతో కాదు ఆనందం కూడా పొందడం అనేది ముఖ్యం. చాలా మంది డబ్బు సంపాదించే ప్రాసెస్ లో ఆనందాన్ని కోల్పోతున్నారండి. సో డబ్బు మొత్తం వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంటానని కాదు. అంటే మళ్ళీ అంతకు ముందుగా చెప్పాను, ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది, సంతోషం కోసం పని చేయకు, సంతోషంతో పని చేస్తే అప్పుడు నీకు డబ్బు అనేది వస్తుంది అనేసి మనం చాలా సింపుల్ క్లారిటీ కుబేరమూలు. అండ్ ఇంకొకటి, నైతికంగా సంపాదించిన డబ్బు ఎక్కువ దీర్ఘకాలం మీకు మేలు చేస్తుంది అనేది. అందుకే మీరు విలన్ అన్యాయంగా డబ్బు సంపాదిస్తే అన్యాయంగా పోతాడండి, అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా పోతాడు అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, కుబేర సినిమా సూపర్ గా తీశారు, ప్రతి ఒక్కరు చూడండి. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో మీకు ఏం నచ్చింది కూడా ఒకవేళ చూస్తే కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. అండ్ ఐఎమ్ కుబేరా అని మీరు మళ్ళీ చెప్తున్నాను, మీ ఫ్యామిలీలో అక్కడ ధనుష్ ఒక్కరు 10,000 కోట్లు సంపాదించి అర్థం చాలా మంది లైఫ్ మారిపోతుంది. అలా మీ ఫ్యామిలీలో మీరు కూడా కుబేర్ అవ్వాలనుకుంటే ఈ నెల జరగబోయే 29వ క్లాస్కి వచ్చేయండి. సో మీరు 100% కుబేర్ అవ్వాలని మీకుంటే ఎలా అవ్వాలని నేను చెప్తానండి. ఫెంటాస్టిక్ అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. కూర్చున్న చోట ఇన్స్పిరేషన్ ఎలా అయితే క్రియేట్ చేసుకుని మనల్ని మనం గొప్పగా చూసుకోగలుగుతామో, ఇందులో కావాల్సినటువంటి లైఫ్ స్కిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వెరీ గుడ్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.